అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. చంద్రశేఖర్ గారు, ఏంటి మీ అసలు ప్రధానంగా మీకు ఇష్యూ ఏంటి? ఎందుకు మళ్ళీ నిరసన తెలుపుతున్నారు? మిమ్మల్ని లోపలికి రండి, మీరు కూర్చోండి, మీ వాదన వినిపించండి అని చెప్తున్నారు, కానీ మీరు నిరసన ఎందుకు చెప్తున్నారు? మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ ఒకటే తెలియజేస్తూ ఉంది. అదే అసెంబ్లీ పక్కన కౌన్సిల్ ఉంది. కౌన్సిల్లో మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంది, ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం కూడా జరిగింది. మేము అనేక అంశాల మీద అక్కడ పోరాటం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా అసెంబ్లీకి వచ్చేటప్పటికి మిమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించే అవకాశం కూడా లేదని చెప్పి చెప్తా ఉన్నారు. అలాంటి సమయంలో వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీకు అందరు ఎమ్మెల్యేలాగా 175 మంది ఎమ్మెల్యేలాగా ఏదో రోజుకు ఒక నిమిషం ఏదైనా మీకు అవకాశం వస్తే వస్తుందని అనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడడం కూడా జరిగింది. తప్పకుండా కనుక ప్రధాన ప్రతిపక్షంగా మమ్మల్ని చూడగలిగితే తప్పకుండా వీరు చేస్తున్నటువంటి అన్యాయాలను, అరాచకాలను అసెంబ్లీలో కూడా ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. అదే మా మొదటి నుంచి కూడా డిమాండ్. అదే ఇప్పుడు కౌన్సిల్కి వచ్చేటప్పటికి మాకు బలం ఉంది కాబట్టి తప్పకుండా మేము అక్కడ ఫైట్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా అసెంబ్లీలో కూడా మాట్లాడే అవకాశాన్ని, ప్రజలు గొంతుగా మాట్లాడే అవకాశాన్ని ఇవ్వమని మేము ఈరోజు ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తాం. అసెంబ్లీలో ఈరోజు చాలా కీలకమైన అంశాలు వచ్చే పరిస్థితి ఉంది. కల్తీ లడ్డు విషయం కావచ్చు, లేకపోతే ఇతర విషయాలన్నీ కూడా మీ వాదన వినిపించుకోపోవడం వల్ల కొంత లాస్ అయ్యే పరిస్థితి ఉంది కదా. అసలు వాళ్ళు మాకు అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో ఈ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించట్లేదు. వాళ్ళు ప్రజలకి అబద్ధాలు చెప్పాలని ఏదైతే ఈరోజు కళ్ళు ఆర్పకుండా వాళ్ళు చెప్తా ఉన్నారో అబద్ధాలని, వాటిల్ని అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పాలనే ప్రయత్నం తప్పకుండా కూడా ఈరోజు ప్రజలు గమనించినారు. మాకు అసెంబ్లీ వాళ్ళ అవకాశం ఇవ్వట్లేదు కాబట్టి మేము బయట నుంచి అయినా కూడా మా వాయిస్ని గట్టిగా వినిపించడంలో ఇప్పటికే 90% ప్రజలకి రీచ్ అయింది. తిరుమలలో వారు చేసినటువంటి అప్రతిష్ట కానీ, వారు చేసినటువంటి అన్యాయం, అబద్ధాలు అవన్నీ కూడా ప్రజలకు వెళ్ళడం కూడా జరిగింది. కాబట్టి మేము మిగతా ప్లాట్ఫామ్స్లో కూడా దాని అంతా కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడానికి డెఫినెట్గా ప్రయత్నం చేయడం జరుగుతుంది. సార్, ఏ విధంగా చూస్తారు ఇప్పుడు శివరామరెడ్డి గారు? బేసిక్గా ఇప్పుడు జరుగుతున్న ఇష్యూస్లో మీరు అంటే ఎమ్మెల్సీలో అంటే మీకు బలం ఉంది కాబట్టి మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఎమ్మెల్యేలు మీరు పోకపోవడం వల్ల మీ వాదన పబ్లిక్లోకి వెళ్ళే పరిస్థితి లేదు కదా. వేదిక అనేది ఓన్లీ అసెంబ్లీ అనే కాదు, బయట కూడా మనం చెప్పుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ ప్రధాన ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న 11 మంది కావచ్చు, 5 మంది కావచ్చు, మొత్తం కూటమి వాళ్ళంతా ఉంటే ఉన్నప్పుడు వాళ్ళని ప్రశ్నించడానికి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజా సమస్యలపై వాళ్ళు నిజంగా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యతంగా ప్రజల బాధలు తీర్చాలనే ఉద్దేశం ఉంటే ప్రతిపక్షం దృష్టికి డెఫినెట్గా చాలా సమస్యలు ఉంటాయి. వాటిని మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు ప్రభుత్వానికి కూడా డెఫినెట్గా మంచి పేరు రావడానికి అవకాశం ఉంటుంది, దాన్ని తీర్చడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా కేవలం ఏదో దౌర్జన్యపరంగా ప్రజాస్వామికంగా గుర్తించం మేము అని చెప్పడం చాలా దురదృష్టకరం అని చెప్పి, ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వేదిక ఒకటి ప్రతిపక్షంగా గుర్తించాలా, ఆయన ప్రధాన నాయకుడిగా గుర్తించినప్పుడే ప్రజా సమస్యలు సభ దృష్టికి వచ్చేకుంటుంది. సభలో చర్చించడానికి అవకాశం ఉన్నప్పుడే ప్రజల సమస్యలు తీరుతాయనేది కూడా ఒక ప్రధాన ప్రతిపక్షం చేసే పాత్ర అది. మీరు చెప్పినట్లు అసెంబ్లీకి పోకపోతే మీరు ఎట్లా అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. అసెంబ్లీకి పోతారు, పోయినా వాళ్ళ గతంలో అంతమంది 60 మంది ఉన్నప్పుడు ఎలా చేశారో మీరు గతంలో చూడడం జరిగింది. కేవలం ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించుకున్నప్పుడు మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వరు. ఒక ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వడం వేరు, అలా కాకుండా ప్రధాన ప్రతిపక్షంగా టైం ఇవ్వడం వేరు. కాబట్టి దాన్ని మా నాయకుడు కోరుతున్నాడు అనేది స్పష్టంగా తెలియజేస్తున్నాడు. శివగారు, ఇప్పుడు ఎమ్మెల్యేల మీద కూడా స్పీకర్ కొత్తగా ఒక నిబంధన తీసుకుని వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. డిజిటల్ పద్ధతిలో రావాలి అని చెప్పి ఏ విధంగా చూస్తారు? అంటే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు అనే స్పీకర్ పదే చెప్తున్న పరిస్థితి కదా. మీరు ఎందుకు అసెంబ్లీలోకి రావడానికి అటెంప్ట్ ఎందుకు చేయట్లేదు? ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పోరాడేది ప్రతిపక్షం. మొట్టమొదటి నుంచి కూడా మేము మా ప్రజాస్వామ్య బద్దెలో మేము కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం మేము తప్ప ఇంకెవరు లేరు. ప్రజల గురించి మాట్లాడేది మేము తప్ప ఎవరు లేరు కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి. పాలకపక్షం ఎంత మాట్లాడుతున్నా మాకు అదే అవకాశం ఇస్తే ప్రజల కోసం పోరాడేది కాబట్టి మా బాణి వినిపిస్తామని చెప్తున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ కూటమి కానీ అసలు అవకాశాలు ఇవ్వకుండా మీకు 11 సీట్లు వచ్చినాయని చెప్పి మీకు అవకాశం లేదని చెప్పేసి కావాలని చెప్పేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు మొట్టమొదటి నుంచి కూడా కావాలని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంటూ
ఎలక్షన్లప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, సూపర్ సిక్స్లు నెరవేర్చకుండా, కానీ ప్రోగ్రాంలు మాత్రం సూపర్ సిక్స్లు సూపర్ హిట్లు అని చెప్పేసి మాటలు చెప్తున్నాడు. ఆయనకి లడ్డు గురించి మాట్లాడతాడు. ఈ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉండే, లా అండ్ ఆర్డర్ విషయాల సమస్యలున్నా కూడా కావాలని ఫ్లెక్సీలు వేయించి ఆయన తగాదాలు పెట్టి డైవర్షన్ చేస్తున్నాడు. అందువల్ల మాకు అవకాశం ఇస్తే మా వాణి పూర్తిగా వినిపిస్తాం. ఇది ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే ఎమ్మెల్సీలు క్లియర్గా మాట్లాడుతున్నారు. మరి కాసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నిరసన కార్యక్రమానికి కూడా హాజరయ్యే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే ఇక్కడి నుంచి నేరుగా వాళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ అసెంబ్లీలోకి వెళ్తారు. ప్లే కార్డులు పెట్టుకుని అనుమతిస్తారా లేదా అనే అంశాన్ని చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో ఇక్కడ ఇప్పుడు మరి అంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి తన ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు తర్వాత ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇక్కడ హాజరైన పరిస్థితి. ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు తర్వాత వాళ్ళకున్న ఎమ్మెల్సీల బలగం చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా మనతో ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాం. చంద్రశేఖర్ గారు, ఓవరాల్గా మిమ్మల్ని ప్రధాన పార్టీలు ఏం చెప్తున్నారంటే మీరు అసెంబ్లీలోకి రండి, మీ వాళ్ళని వినిపించండి అని చెప్తున్నారు. మీకు ఏంటి, ఎందువల్ల పోవడానికి ఎందుకు ఇష్టం లేదా, లేకపోతే వాళ్ళ దాటిని మీరు తట్టుకోలేకపోతున్నారా, మీ వాయిస్ వినిపించుకునే ప్రయత్నం ఎందుకు చేయలేకపోతున్నారు? ఈ రాష్ట్రంలో 20 నెలల నుంచి అసలు ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి పార్టీ ఏదండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గెలిచింది 13 చోట్ల, 164 చోట్ల ఓడిపోయాం. 164 చోట్ల ప్రజలకు సమస్యలు లేవా? ఆ సమస్యల మీద ప్రశ్నించడానికి కావాల్సినటువంటి సమయం రావాలి అంటే ప్రతిపక్ష హోదా కావాలి. ప్రతిపక్ష నాయకుడికి దక్కాల్సినటువంటి సమయం దక్కాలి. అది అధికారంలాగా దక్కాలి, హక్కుగా రావాలి. అంతే తప్ప నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు ఇస్తానంటే ఇచ్చి లేదంటే మైక్ కట్ చేస్తే అది నీ ఇష్టం అయిపోతుంది కదా. కాబట్టి మా డిమాండ్, ప్రధానమైనటువంటి డిమాండ్, ప్రతిపక్ష హోదా ఇవ్వమని, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ప్రశ్నించేటటువంటి అవకాశాన్ని కల్పించమంటున్నాం. ఈ రాష్ట్రంలో 3,20,000 కోట్ల అప్పు చేసింది ప్రభుత్వం. ఏం చేసింది? ఒక పథకాన్ని ఇవ్వదు, ఒక ఉద్యోగం ఇవ్వదు, ఒక ఫ్యాక్టరీ తేదు. ఏమన్నా మాట్లాడితే అమరావతి అంటూ మట్టిని లెవెల్ చేసుకుంటూ 20 నెలలు గడిపేసి ఇంకెప్పుడు అభివృద్ధి ఎప్పుడు వస్తుంది? ప్రజల వైపున ఎప్పుడు మంచి జరుగుతుంది? కాబట్టి ఇది మాట్లాడాలంటే శాసనసభలో హక్కుగా సమయం రావాలి. దానికోసమే నినదించబోతున్నాం. గవర్నర్ గారి సమక్షంలో మరొకసారి మా డిమాండ్ని తెలియపరచు. అంటే ఈరోజు గవర్నర్ ప్రసంగం ఉంది. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం ఏమన్నా చెప్తుందా? మరి నిరసన ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది? గవర్నర్ గారు వచ్చేది మొట్టమొదటి రోజు, వారి దృష్టికి తీసుకెళ్లాలంటే ఈ రోజే మాట్లాడాలి కదా. కాబట్టి ఈరోజు వారి ప్రసంగాన్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా మా యొక్క గళాన్ని మాత్రం వినిపిస్తాం. సార్, ఇంకోటి ఫైనల్గా ఇప్పుడు వరకు జరుగుతున్న వరుసగా మీ నాయకుల మీద దాడులు లేకపోతే అటాక్స్, మీ నాయకుడు కూడా వాళ్ళని ఓదార్చడానికి లేదు వాళ్ళని పలకరించడానికి నేరుగా వెళ్తున్న పరిస్థితి కదా, ఎలా చూస్తున్నారు? ఓవరాల్గా పిక్చర్ ఎలా ఉండబోతుంది? నమస్కారం. కూటమి ప్రభుత్వం యొక్క బుద్ధి లేని చర్యలు అవి. ప్రభుత్వంతో పోటీ పడలేక, మా పరిపాలనతో పోటీ పడలేక దాడుల్నే ఎంచుకున్నారు వాళ్ళు మార్గంగా. మాట్లాడినటువంటి వాళ్ళ మీద దాడులు చేస్తాం. తెలుగుదేశం పార్టీ యొక్క గ్రాఫ్ అధోపాతాళానికి పడిపోయింది. కాబట్టి ఇలాంటివి చేస్తామంటే వాళ్ళ కర్మ. ప్రజలు వాళ్ళని చీత్కరించుకుంటున్నారు, వాళ్ళని పాతాళానికి తొక్కివేయడానికి సిద్ధంగా ఉన్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ఏ విధంగా వీళ్ళు మద్దతు తెలుపుతారా, లేకపోతే అక్కడ తమ గళాన్ని వినిపించే ప్రయత్నం చేస్తారా లేదా అనే అంశం మీద ఒక చర్చకు వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా గవర్నర్ ముందు తమ గళాన్ని వినిపించే ప్రయత్నం చేస్తామని చెప్పి వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చెప్తున్న పరిస్థితి. కోటిష్ఠుడు చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.